హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు మీకు ఇంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సింపుల్ వే అండి. ఎటువంటి సాస్ అలాంటిది ఏం అవసరం లేదు. 2 మెంబర్స్కి సరిపోయేటట్టు చూపిస్తున్నాను. ఫస్ట్ మనం 1 గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఆ వాటర్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. ఈ లోపల బియ్యం అనేది ఉడుకుతూ ఉంటుంది. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది, ముద్ద అవ్వదండి. ఇలా అయిపోయిన తర్వాత మనం వెజ్జీస్ అనేది కట్ చేసుకోవాలా. నేనైతే క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ ఎగ్స్ అనేది వేసానండి. ఇంకా మన ఇంట్లో ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే క్యాబేజ్ అండ్ రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ లాంటిది కానీ అండ్ గ్రీన్ బటానీ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అవి లేవండి ఇంట్లో, సింపుల్గా చేసేస్తున్నాను. ఇదిగోండి వెజ్జీస్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలా. రైస్ కూడా చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో. కొంచెం ఉడికి ఒక 80% ఉడికినప్పుడే మనం దించేసుకోవాలండి రైస్ని. ఉంచేసుకున్న తర్వాత నీట్గా ఒక కడాయి పొయ్యి మీద పెట్టేసుకొని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలా. ఫస్ట్ మనం ఏంటంటే ఎగ్స్ని సపరేట్గా వేపుకోవాలా. లాస్ట్లో ఈ ఎగ్ అనేది యాడ్ చేస్తాము. నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 3 ఎగ్స్ అనేది యూజ్ చేశానండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం ఎగ్ అనేది ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్కే. అండ్ దీంట్లో నేను సాస్ అలాంటివి ఏమీ యూజ్ చేయట్లేదు, స్పైసెస్ కూడా వేయట్లేదు కాబట్టి కొంచెం ఎగ్ అనేది ఎక్కువగా ఉంటే తినడానికి రుచిగా ఉంటుంది. సో మనం ఎగ్ అనేది వేసేసిన తర్వాత ఆమ్లెట్ లాగా వేసుకొని దాన్ని వెంటనే కలబెట్టకూడదు. కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం కాలిన తర్వాత పీసెస్గా కట్ చేసుకొని అప్పుడు బాగా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఎగ్ని అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలండి. టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. ఆయిల్ కూడా తక్కువ అవుతుంది ఈ ఇంగ్రీడియంట్కి. అండ్ ఫస్ట్ ఏంటంటే మనం ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు కూడా వేసుకోవాలా. ఎందుకంటే ఇది బిర్యానీ కాదు, కాకపోతే సింపుల్గా ఫ్రైడ్ రైస్లో కొంచెం స్పైస్ లాగా ఉంటుంది కాబట్టి ఇవి యాడ్ చేసేసుకొని మనం ఇందాక కట్ చేసుకున్నాం కదండి, క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలా. క్యారెట్ ఫస్ట్ అనేది వేపుకోవాలండి, ఎందుకంటే క్యారెట్ వేగడానికి కొంచెం టైం పడుతుంది. క్యారెట్ అనేది ఫస్ట్ వేసుకోవాలండి, అప్పుడు మనకి మాడిపోకుండా ఉంటాయి రిమైనింగ్ అనేది. క్యారెట్ వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ క్యాప్సికమ్ అనేది యాడ్ చేసేసుకున్నాను. వీటిని బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలా. ముందు ఈ వెజ్జెస్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవాలా. ఇందాక బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ యాడ్ చేసుకోవాలా. అండ్ ఈ వెజ్జెస్ వేపేటప్పుడు కొంచెం లైట్గా ఉప్పు అనేది వేసుకుంటే తొందరగా వేగిపోతాయి. అండ్ రైస్ చూడండి ఎంత పొడి పుల్లాడుతుందో. అండ్ ఇది బయట కొనుక్కొచ్చుకున్న రైస్ కూడా కాదండి, మా ఇంట్లోనే ఒడ్లు బియ్యం అండి. మనం ఆయిల్ వేసి ఉడకబెట్టడం వల్ల బాగా పొడి పుల్లాడుతుంది రైస్ అనేది. ఫ్రైడ్ రైస్కి ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఆ వెజ్జెస్లో మొత్తంలో మనం రైస్ వేసేసుకున్న వెంటనే మొత్తం పైకి కిందకి మొత్తం కలబెట్టేసుకున్న తర్వాత ఎగ్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందాక నేను ఎగ్ అనేది ఫ్రై చేసుకున్నాను కదా, ఆ ఎగ్ యాడ్ చేసేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్, చిన్న టేబుల్ స్పూన్ అయితే 2 అండి, లేదంటే పెద్దదైతే 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్, కొంచెం పసుపు అనేది యాడ్ చేసేసుకోవాలా. అండ్ దీంట్లో స్పైసెస్ కానీ సాసెస్ కానీ నేను ఏమీ యాడ్ చేయట్లేదు. చిన్నపిల్లలు ఉన్నా కూడా తినచ్చు, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ కొంచెం మసాలా ఉండాలి కాబట్టి ధనియాల పొడి, గరం మసాలా అనేది యాడ్ చేస్తున్నాను అంతే. ఇంకా రిమైనింగ్ పౌడర్స్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. మొత్తం నీట్గా అన్నం రైస్ మొత్తం మనకి నీట్గా కలిపేసుకోవాలండి. కింద నుంచి పైకి మొత్తం కలిపెట్టేసుకొని బాగా డ్రై అయ్యే వరకు కలిపెట్టేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో అండ్ నీట్గా ఉంది. అంటే పొడి పొడిలాడుతా ముద్దగా ఏమవలేదు. ఏ రైస్కి ఆ రైస్ కూడా పొడి పొడిలాడుతూ ఉంది. ఫైనల్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది సింపుల్ వేలో అండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.